నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది బింబిసార. కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత బింబిసారతో హిట్ అందుకున్నాడు. నూతన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన బింబిసార సోషియో ఫ్యాంటసీ సినిమాలో కళ్యాణ్ రామ్ 2 గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నారు. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన బింబిసార మంచి విజయాన్ని అందుకుంది. దాంతో దర్శకుడు వశిష్ఠకు మంచి క్రేజ్ వచ్చింది. అలాగే సినిమా 2వ పార్ట్ కి కూడా తెరకెక్కిస్తున్నామని కూడా అప్పుడే చెప్పారు కళ్యాణ్ రామ్. దాంతో బింబిసార సీక్వెల్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా త్వరగా స్టార్ట్ చేయాలని అభిప్రాయపడ్డారు. కానీ ఇంతలో మెగాస్టార్ చిరంజీవితో సినిమాని అనౌన్స్ చేశారు వశిష్ఠ. చిరంజీవితో కలిసి విశ్వంబర అనే సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. అయితే బింబిసార నుంచి వశిష్ఠ తప్పుకున్నాడని చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనుకున్నట్టుగానే బింబిసార నుంచి వశిష్ఠ తప్పుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా బింబిసార సీక్వెల్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు వశిష్ఠ. తాను బింబిసార 2 నుంచి తప్పుకున్నా అని తెలిపి అందరికీ షాక్ ఇచ్చారు. అందుకు కారణం కూడా తెలిపారు ఆయన. నా గురించి ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. నేను రామ్ చరణ్ తో భారీ సినిమా బాహుబలి రేంజ్ లో తీస్తున్నా అని కూడా రూమర్స్ వచ్చాయి. వాటిలో ఎలాంటి నిజం లేదు. జగదేక వీరుడు, అదిలోక సుందరి సినిమా లాంటి ఫ్యాంటసీ మూవీ చేయాలనేది ఉందని నేను చెప్తే దానికి నేను రామ్ చరణ్ తో చేస్తున్నా అంటూ పుకార్లు పుట్టించారు. ప్రస్తుతం నేను చిరంజీవి గారితో మాత్రమే సినిమా చేస్తున్నా. బింబిసార 2 కథపై నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. అదే సమయంలో నాకు విశ్వంబర ఆఫర్ వచ్చింది. కళ్యాణ్ రామ్ గారికి చెప్పే నేను ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నా. కళ్యాణ్ రామ్ గారు అనుమతి తీసుకున్న తర్వాతనే విశ్వంబర ప్రాజెక్టును ఓకే చేశా అని తెలిపారు వశిష్ఠ. 2025 సంక్రాంతికి విశ్వంబరను విడుదల చేయనున్నారు. దాంతో ఇప్పుడు బింబిసార 2 చిత్రానికి మరో దర్శకుడు కోసం కళ్యాణ్ రామ్ వేచి చూడాల్సిన పరిస్థితి. మరి కళ్యాణ్ రామ్ బింబిసార 2 ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? డైరెక్టర్ ఎవరు అనేది ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.